వాసుదేవుగా జన్మజన్మల సౌభాగ్యం ఫలించింది అనడంలో ఏం సందేహం లేదు. సుమారుగా ఇది ఎన్నో సంవత్సరాలు మహాస్వాముల వారు 50 సంవత్సరాలు వారు తమ కార్యక్రమాల చేత మూలనామదేవుడిని ముట్టి పూజించి ఆ తర్వాత 50 సంవత్సరాలు మనందరిని అనుగ్రహించడానికి గత 40-30 సంవత్సరాల క్రితమే దివ్యమైన రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనాన్ని ప్రతిష్ఠించి తిరిగి మహాస్వామి వారి సన్నిహితులై మనందరిని ఉద్ధరించడానికి ఈ దివ్యమైనటువంటి కార్యక్రమాన్ని మహాస్వాముల వారి యొక్క అస్తముల చేత అమృతాస్తముల చేత చేయించారు. దాంట్లో ఏమి సందేహం లేదు. మరి ఆ ధన్వంతరి నారాయణుడు వచ్చినటువంటి విశేష వేళలో చిన్న స్తోత్రాన్ని సమర్పించడం జరుగుతుంది. తర్వాత మహాస్వాముల వారి యొక్క దివ్య అమృత సందేశం ఉంటుంది. అందరూ భక్తిపూర్వకంగా చేతులు జోడించి ఆ ధన్వంతరి నారాయణ యొక్క స్తోత్రాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ధన్వంతరి నరహరే రక్షమ ధన్వంతరి వెంకట పాహి మాం ధన్వంతరి 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 నరహరే రక్షమ ధన్వంతరి వెంకట పాహి మాం వేద వేదాంతోపనిషదుక్త రూప ధన్వంతరి వెంకట పాహి మాం బ్రహ్మరుద్రేంద్రాది నతనివ్యచరణ ధన్వంతరి నరహరే రక్షమ ధన్వంతరి వెంకట పాహి మాం క్షీరాబ్ది మంథనే వ్యక్తస్వరూప ధన్వంతరి వెంకట పాహి మాం సత్వగుణ సంపన్న సురసుధాదారక ధన్వంతరి వెంకట పాహి మాం ధన్వంతరి వెంకట రక్ష మాం ఇందూరు భక్తజన రోగనాశన దేవ ధన్వంతరి వెంకట పాహి మాం మృత్యుం నిజస్యాపహృత్యాప్త బంధో ధన్వంతరి నరహరే రక్ష మాం సత్యాత్మగురు వర్య భక్త్యాగతో హరే ధన్వంతరి వెంకట పాహి మాం ధన్వంతరి వెంకట రక్ష మాం దేవ నింబగిరీశ ధన్వంతరి రూప ధన్వంతరి వెంకట పాహి మాం ధన్వంతరి 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 నరహరే రక్ష మాం ధన్వంతరి వెంకట పాహి మాం శ్రీ ధన్వంతరి రూపి నారాయణ భగవానికి सत्यं प्रमोदतीर्थार्यान् गौरीन्याय शुभारतान् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः. ఇప్పటిదాకా ధన్వంతరి యొక్క ప్రతిష్టా కార్యక్రమము, ముఖ్య ప్రాణదేవుడి యొక్క ప్రతిష్ట, ప్రభుత్వ తీర్థుల యొక్క ప్రతిష్ట, రాఘవేంద్ర తీర్థుల యొక్క, అలాగే అందరి కులగురువులై మనందరినీ ఉద్ధరించినటువంటి శ్రీ శ్రీ సత్యప్రమోద తీర్థ శ్రీపాదుల వారి యొక్క మృతికా బృందావన ప్రతిష్టా కార్యక్రమాన్ని శ్రీపాదుల వారు చేసి మనందరినీ అనుగ్రహించారు. ఇదంతా మనం చెయ్యాలి అంటే దీనికి స్థలావకాశం కావాలి. స్థలం లేని మనం ఏమీ చేయలేము. అలాంటి స్థలావకాశాన్ని మనకు 1996లో ఈ గ్రామస్తులైనటువంటి అనేక వయోవృద్ధులు, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, చాలా కష్టపడి ఇంటింటికి 10 రూపాయలు 5 రూపాయలని కలెక్షన్ చేసి దాన్ని సమకూర్చి కట్టినటువంటి వారు చాలామంది, అనేక మంది వారు
పూజ చేశారు. తదనంతరం శేషాచార్య గారు చాలా సంవత్సరాలు ఎలాంటి అపేక్ష లేకుండా నిస్వార్థంగా ఇక్కడ ఆ రాఘవేంద్ర స్వామి యొక్క ముఖ్య ప్రాణదేవుడి యొక్క విశేషమైనటువంటి సేవని మన శేషాచార్య కొండూరు గారు చేశారు. అలాగే మంజునాథ్ కాక గారు వారు కూడా ఇక్కడ ఈ భవన నిర్మాణం కొరకు విశేషంగా పరిశ్రమ చేసినటువంటి వారు 1996 నుంచి 2009 వరకు. 2009లో ఈ దాన పత్రాన్ని మన సంతోష్ నగర్ వారి ఇంట్లో విశేషంగా అనుగ్రహించాలని మేము ప్రార్థించాము. ప్రార్థించినప్పుడు మన టూరిస్ట్ గురాజు మామనే పిలుస్తాం. అందరికీ యాత్రలు చాలా బాగా చేస్తారు. వారు స్వామివారిని ప్రార్థించారు. ఇక్కడ భవన నిర్మాణం కావాలి, భక్తులందరికీ కూడా విశేషమైన అనుగ్రహం కావాలని వారు ప్రార్థించగా ఈ భవన నిర్మాణం కూడా ఇక్కడ జరిగింది. దానికంటే అతి ముఖ్యంగా మన నిజామాబాద్ నగరంలో మొట్టమొదటిగా గోవిందాచార్య వెంకాపూర్ గారి కలిసి ఇక్కడ మఠాధికారిగా ఉండేవారు. పెద్ద స్వామివారు ఎప్పుడు వచ్చినా కూడా వారి ఇంట్లో దిగేవారు. అంటే ఇప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ గోవిందాచార్య వెంకాపూర్ గారి ఇంట్లోనే ఈ రాఘవేంద్ర స్వామి వారి యొక్క వృత్తిగా ముఖ్య ప్రాణదేవుడి యొక్క కళాకృష్ణ చేసేదాన్ని వారి ఇంట్లోనే పెట్టి నిత్య కార్యక్రమాలు కూడా ఇక్కడ చేయించడం జరిగింది. ఆ గోవిందాచార్య గారు వెంకాపూర్ బంధువులందరికీ కూడా పేరు పేరున, వారందరి పేరు నాకు తెలియదు, వారందరికీ కూడా పేరు పేరున విశేషంగా ధన్యవాదాలను నేను తరఫున వారికి తెలుపుతాను. ఇంతకీ ఈ కార్యక్రమం ఆగిపోలేదు. ఇంకా ఈ భవన నిర్మాణం ఇంకా ఉంది. ఇప్పుడు ఏమైనా మనము ప్రతిష్టాపన చేసుకోకపోతే ఇంకా 8 నెలల వరకు మనకు ప్రతిష్టాపన కార్యక్రమం ఆగిపోతుంది అన్న ఉద్దేశంతో అతి వేగంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని 10 రోజుల్లోనే దీన్ని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇంకా ఈ నిత్య పూజా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి. మిగతా కార్యక్రమాలు మాత్రం ఇంకా గోవిందాచార్య గారి ఇల్లు మాకు చాలా కాయవృత్తయః మమైకాః ఇతి కర్తారం ఉద్దేశ్యం చ హరిం స్మరే. ధర్మ విజ్ఞాన వైరాగ్య పరమైశ్వర్యశాలినః ఆనందతీర్థభగవత్పాదాన్ వందే నిరంతరం. ఆనందతీర్థోపదిష్టో నిధిర్నారాయణః ప్రదర్శితో येन सम्यक् जयतीर्थं तमाश्रये. प्रणमत्कामधेनुं च भजत्सुरतरूपमं श्रीभावतोजगत्पादचिन्तामणिमुपास्महे. ते श्रीराघवेन्द्रगुरवे नमोऽत्यन्तदयालवे. सत्याभिज्ञकराब्जोत्थान् 50 वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुभारतान्. श्रीगुरुभ्यो नमः. हरिः ओम्. ఈ పవిత్రమైనటువంటి శుభ ముహూర్తమునందు సర్వోత్తముడైన అందరికీ ఆరోగ్యప్రదుడైన ధన్వంతరి స్వామి యొక్క ప్రతిష్టాపనము, ఆంజనేయ స్వామి యొక్క పునఃప్రతిష్టాపనం, అలాగే ప్రభుత్వ తీర్థుల ప్రతిష్టాపనము, రాఘవేంద్ర స్వాముల వారి పునఃప్రతిష్టాపనం, మన గురువుల ప్రతిష్టాపన కార్యక్రమం ఈనాడు ఇక్కడ జరిగింది. ఇక్కడ సాక్షాత్ బ్రహ్మకళాంతికుడైన మూల రామదేవుడు, మూల సీతాదేవి, శివదాచార్య కళాంతికుడైన జిగ్విజయ రామదేవుడు, అలాగే వ్యాసముష్టులు, ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి అంటే ఆ భగవంతుని విశేష సన్నిధానం తనంతకు తానే ఆ ధన్వంతరి ప్రతిమలో వచ్చేసి ఉంటుంది. ఇక్కడ మనం నిమిత్త మాత్రంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమం చేయాలి, మన కర్తవ్యము. నిజంగా ఆ స్వామి పరమానుగ్రహంతో అచింత్యాద్భుత శక్తితో
ఇక్కడ వచ్చి సన్నిహితుడైతాడు అనేదాన్ని తెలుసుకోవాలి. శ్రీమన్మధ్వాచార్యులు శ్రీమన్మహాభారత తాత్పర్య నిర్ణయమునందు ఆదేశించినారు. సన్నిధానేథవా దూరే కాలవ్యవహితేపి వా స్వభావాద్వా వ్యవహితే వస్తువ్యవహితేపి వా నాశక్తిర్విద్యతే విష్ణోః నిత్యావ్యవహితత్వతః. భగవంతునికి ఎటువంటి వ్యవధానము కూడా లేదు. వైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడ లేదు. తిరుపతిలో ఉన్నాడు, శ్రీరంగంలో ఉన్నాడు, ఇక్కడ లేదు అనేది కాదు. ఆ భగవంతుడు అంతటా వ్యాప్తుడై ఉన్నాడు. అతనికి ఏ వ్యవధానం కూడా లేదు. అనంత రూపములతో ప్రపంచంలో అంతటా వ్యాప్తుడై ఎల్లప్పుడూ ఉంటాడు. అయితే ఆ భగవంతుని అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని ఉపనిషత్తు చెప్తూ ఉంది. సర్వత్ర వ్యాప్తుడు ఆ భగవంతుడు. అటువంటి ఆ భగవంతుని అనుగ్రహం పొందడానికి విశేషమైన సాన్నిధ్యానికి, ఆ సాన్నిధ్యం యొక్క ఉపయోగానికి ఈ ప్రతిష్టాపన కార్యక్రమం. ఆ భగవంతుడు కొత్తగా రావడానికి కాదు, అంతటా ఉన్న భగవంతుని సాన్నిధ్య విశేషము యొక్క అభివ్యక్తి కావడానికి, ఆ అభివ్యక్తితో మనకు విశేషంగా అనుగ్రహం ప్రాప్తం చేసుకోవడానికి ఇవన్నీ ఉపాయాలు అని తెలుసుకోవాలి. ఇక్కడ నేను చెప్పినట్టు మన రఘుపర్ణాచార్యులు వారి సహాయకులుగా వచ్చిన విద్వాంసులు విశేషంగా శాస్త్రోక్త క్రమంగా ఈ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని జరిపించినారు. ఆ వేదమంత్రంతో శాస్త్రోక్త విధానంతో ప్రతిష్టాపన చేసినందుకు భగవంతుడు విశేషంగా దయచేసి ఇక్కడ వేయించేసి ఉన్నాడు. అలాగే విద్వాంసులు సర్వమూల గ్రంథముల పారాయణం, చతుర్వేద పారాయణం చేశారు. ఆ పారాయణములతో సంతుష్టుడై భగవంతుడు సర్వవేద ప్రతిపాద్యుడు. వేదేశ్చ సర్వై అహమేవ వేద్య అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అంటాడు. అటువంటి ఆ భగవంతుడు సర్వవేద వేద్యుడు. ఆ వేద వేద్యుడే వైద్యుడు, ధన్వంతరి. వేద్యో వైద్య సదా యోగి వీర మాధవో మధు అని విష్ణు సహస్రనామంలో వింటాము. ఆ వేద్యుడు, సర్వవేద వేద్యుడైన భగవంతుడే వైద్యుడై ధన్వంతరిగా అభివ్యక్తుడయ్యాడు. అటువంటి ధన్వంతరి ఔషధం జగతస్థేతు సత్యధర్మ పరాక్రమ అని విష్ణు సహస్రనామంలో వింటాము. ఆ భగవంతుడు వైద్యుడు. ఆ భగవంతుడే ఔషధంలో ఉండి ఔషధంతో ఏ పని అవుతుంది అది కూడా దాంట్లో అంతర్యామి భగవంతుడే చేస్తాడు. ఔషధానికి స్వతంత్రంగా సామర్థ్యం లేదు, ఎవరికీ లేదు, ఔషధానికి లేదు. విష్ణు సహస్రనామం చెప్తూ ఉంది ఔషధం. ఔషధంలో ఔషధ నామకుడై ఆ భగవంతుడు ధన్వంతరి ఉండి మనకు ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. శ్రీమద్ ఆచార్యులు దానికి అర్థం చెప్తారు. ఔషధం భగవంతుడికి ఔషధి అని ఎందుకంటారు, ఔషధమే ఎందుకంటారు అంటే ఉష్టానాం నిధి. ఉష్ట అంటే ఉషదాహే. ఎవరికైతే జ్వరం మొదలైనటువంటి రోగములతో దాహం ఉంటుందో, తాపం ఉంటుందో వారికి ఉష్ట అంటారు. అటువంటి వారికి ఆ భగవంతుడు నిధి, ఆశ్రయుడు, రక్షకుడు కావడం ఆ భగవంతునికి ఔషధి, ఔషధ అంటారు. అటువంటి ఆ భగవంతుడు ఔషధ నామకుడై ఔషధంలో ఉంటాడు. ఔషధాభిమాని దేవతలు, చంద్రుడు మొదలైనటువంటి దేవతలు, అశ్విని దేవత, చంద్రుడు, ఈ అందరిలో ముఖ్య ప్రాణదేవుడు, వారిలో స్వయం భగవంతుడు ఉండి మనకు ఆరోగ్యాన్ని కటాక్షిస్తాడు అని విష్ణు సహస్రనామంలో చెప్పినారు. ఔషధం జగదేశు సప్తధర్మ పరాక్రమ. అటువంటి భగవంతుని సన్నిధానము, ముఖ్య ప్రాణదేవుని సన్నిధానము, ఈ ప్రభుత్వ తీర్థులు భగవేంద్ర స్వాముల వారు గురువుల సన్నిధానం ఇక్కడ ఉంది. విశేషంగా వారి సేవ మీరందరూ చేశారు. ఇంతవరకు దివాన్ గారు చెప్పినట్టు
నిన్న ఇప్పుడు కొత్తగా సేవ చేసిన వాళ్ళు ఈ నవీన భవన నిర్మాణానికి వారి గురించి చెప్పడం జరిగింది. అంతేకాక మొదటిగా ఈ పాత మఠాన్ని ఇక్కడ కట్టడానికి పాత మన ఈ నరసింహరావు మొదలైనటువంటి ఆ కమిటీ వాళ్ళందరూ కూడా చాలా విశేషంగా మన గురురాజు గారు కూడా ఈ నూతన భవన నిర్మాణానికి చాలా విశేషంగా ఉత్సాహంతో ప్రార్థన చేసి వారందరూ పెద్దవాళ్ళు వైదికలు లౌకికలు విశేషంగా శ్రమపడి ఈ భవనాన్ని నిర్మించి మన గురువుల అమృతహస్తములతో ప్రతిష్టాపన చేయించి తర్వాత దాన్ని మఠానికే సమర్పణం చేసింది. చాలా గొప్ప సేవ వాళ్ళు చేసింది. అటువంటి అందరికీ ఆ భగవంతుని విశేష అనుగ్రహంగా నేను ప్రార్థన చేస్తాను. ఈ నేను చెప్పినట్టు ఈ విశేషమైనటువంటి భవన నిర్మాణానికి మిగతా అందరూ కూడా సేవ చేశారు. మన రామకుమార్ గారు నిన్న రాలేదు. చాలా చక్కగా ఈ దేవస్థాన గర్భగృహాన్ని నిర్మించినారు. వారికి మన ఇంజనీర్ గారు రాంబాబు గారు, వెంకటరావు గారు, అశోకరావు మొదలైనటువంటి వారందరికీ కూడా విశేషంగా భగవంతుని అనుగ్రహం కానీ అని మరొకసారి ప్రార్థన చేస్తాము. మన అభిమాన గారు శశియాచార్యులు కూడా చాలా విశేషంగా ఇక్కడ బాధ్యత తీసుకొని ఈ సేవ చేసి రామదేవిని అనుగ్రహం పొందినారు. అందరికీ ఆ భగవంతుని అనుగ్రహంగానే మరొకసారి ప్రార్థన చేస్తాము. ఇది విష్ణు సహస్రనామంలో చెప్పినట్టు ఔషధం జగత సేతు, దానికి రెండు రకాలుగా అర్థం. జగత సేతు, జగత ఔషధం. జగత్తుకే ఔషధాన్ని ఇచ్చేవాడు ఆ ధన్వంతరి. జగత్తుకే సమగ్రమైన బ్రహ్మాండానికి ఆశ్రయుడు సేతు ఉన్నట్టు ఆ భగవంతుడు ఉన్నాడు. సంసారంతో ఉద్ధరించేవాడు. కావున జగదౌషధ ధన్వంతరి అని ఈ ఇండోర్ గ్రామంలో ఉన్న ఆ భగవంతునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఒక విశేషం అంటే దీనికి ఇందూరు అని నామం. ఇందు అంటే చంద్రుడు. ధన్వంతరి భగవంతుడు ఉండేదే చంద్రమండలంలో అని ఆచార్యులు వారు చెప్పినారు. చంద్రోహకాంతి మమతోరు గరే జయంతి సంజీవయంతం అమితాత్మకరం పరేషం జ్ఞానం సుధాకర్షమేవ చ సందధానం శీతాంశు మండలగతం స్మరతాత్మ సంస్థం. శీతాంశు మండలం అంటే చంద్రమండలం. ధన్వంతరి ఉండేది ఎక్కడ, ఆయన హెడ్ క్వార్టర్స్ ఏది అని చెప్తే చంద్రమండలము అని చెప్పారు. అందుచేత ఆ చంద్రమండలంలో ఉన్న ధన్వంతరి ఈ చంద్రుని ఊరిది ఇందూరు. ఇందు అంటే చంద్రుడు. తన ఊరికి తనే వచ్చేసాడు అన్నట్టు. ఇందూరులో ఆ ధన్వంతరి విశేషంగా ఇక్కడ ఉన్నాడు. అందుచేత ఈ మన మఠానికి ఉత్తరాది మఠానికి మూల పురుషుడైన హంసనాథ భక్తుడు ఆ పరమాత్ముడు ఉండేది కూడా చంద్రమండలంలో. అందుచేతనే ఈ మఠాన్ని ఉత్తరాది మఠానికి అప్పు చెప్పారు. హంసనాథ పరమాత్ముడు చంద్రమండలంలో ఉన్నాడు. ధన్వంతరి కూడా చంద్రమండలంలో ఉన్నాడు. కావున విశేషంగా అది మీ అందరికీ తెలిసింది. అందుచేత భగవంతుని విశేష అనుగ్రహంగా మరొకసారి భగవంతుని పదాల ముందు భక్తితో ప్రార్థన చేస్తాను. శ్రీకృష్ణ అర్పణమస్తు. చాలా చక్కగా మూర్తులను నిర్మించి శాస్త్రోక్తంగా చేసి చూసిన వారు శంకర సరస్వతి వారు. వారికి కూడా ఈదో భక్తుల తరఫున విశేషంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి రఘుపండాచార్య వారికి నేను నాకు తెలిసి ఒక వారం రోజుల ముందే చెప్పాను. స్వామి వారు పిలిచారు అంటే చాలు, వారి ఆజ్ఞని ఎప్పుడూ ఉల్లంఘించరు. ఒకే మాటకి వారికి అనేక విధమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఉన్నా కూడా వాటన్నిటికీ కూడా పక్కన పెట్టి
పాఠశాల గారు అక్కడి అర్చకులందరూ కూడా కలిసి తీసుకొని వచ్చారు. అలాగే వాళ్ళు కూడా ఈ ఇందూరు నిజామాబాద్ మా ఊరు అన్న భావనతో ఆ ఆలయం తరఫున ఈ ధన్వంతరి భవన నిర్మాణానికి కొరకు 1 లక్ష రూపాయలు నిర్మాణ కొరకు సమర్పణ చేస్తున్నారు. వారికి కానుకని సమర్పణ చేద్దాం. ఈ యొక్క నిర్మాణం కొరకు విశేషంగా మన విశ్వేశ్వరరావు గారు ముద్రాధారానికి బయట లైన్లో నిలబడండి. దయచేసి అందరికీ మనవి, ముద్రాధారానికి బయట లైన్లో నిలబడండి. ఇక్కడే మఠం అవతల రోడ్డు మీద. ఆపాదమౌలి పర్యంతం గురుణాం ఆకర్తని స్మరేత్తేన విజ్ఞాపనమిచ్చంతి సిద్ధింతిజ మనోరథాః. ఇందూరు నగరం లోపల విశేషంగా మహాస్వాముల వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి ధన్వంతరి నారాయణ మరియు ముఖ్య ప్రాణుడు మరియు రఘోత్తమ స్వాముల వారు, తర్వాత రాఘవేంద్ర స్వాముల వారు, తర్వాత సత్యప్రమోద తీర్థ స్వాముల వారిని ఇక్కడ మహాస్వాముల వారు ప్రతిష్ఠింపజేసినారు. విశేషంగా ధన్వంతరి నారాయణ ఈ ఊరు పేరు మహాస్వాముల వారు చెప్పింది, ఈ ఊరు పేరు ఇందూరు అని. ఇందూరు అంటే హిందూ అంటే చంద్రుడని, చంద్రుడి యొక్క ఊరు కాబట్టి ఆ చంద్రుడి యొక్క ఊరు లోపల ధన్వంతరి నారాయణ ఎక్కడుంటాడని అంటే చంద్రమండలం లోపల ఉంటాడు. కాబట్టి ఆ చంద్రమండలమే ఈ ఇందూరుకు వచ్చేసింది. కాబట్టి ఈ విధంగా ఈ విశేషమైనటువంటి ఇక్కడ ఈ సన్నిధానం చంద్రోగకాంతి అమృతాత్మ కరేర్జగంతి, ఆ స్వామి చేతి లోపల అమృత కలుషం ఉంటుంది. మనం ఇక్కడ ఏ భవరోగాలు ఏదున్నా కానీ కూడా అవన్నీ కూడా దూరం అయిపోతాయి. భవ అంటే సంసారం, ఈ సాంసారికమైనటువంటి రోగాలన్నీ కూడా ఇక్కడ వస్తే ఈ ప్రాంగణానికి వస్తే ఈ జగదౌషధ ధన్వంతరి నామక ఈ మందిరానికి వస్తే ఎవరికి వచ్చినా కానీ కూడా ఆ ప్రాంగణంలో వస్తే చాలు వాళ్ళ రోగాలన్నీ కూడా నయమైపోతాయి. ఎందుకంటే ఆ స్వామి లోపలనే నరసింహస్వామి ఉన్నాడు, ఆ స్వామి లోపలనే వేదవ్యాసుల వారు ఉన్నారు, ఆ స్వామి లోపలనే కృష్ణుడు ఉన్నాడు, ఆ స్వామి లోపలనే రాముడు ఉన్నాడు. కాబట్టి అందరినీ కూడా ఉద్ధారం చేస్తాడు. జ్ఞానం కావాలంటే జ్ఞానము, తర్వాత ఆ భవ ఈ సాంసారిక రోగాలు కావాలనంటే ఈ యొక్క సాంసారిక దుఃఖాలు దూరం చేయాలంటే రాముడు దాన్ని దూరం చేస్తాడు. అదేవిధంగా ఈ మనకు ఏదైనా అనారోగ్యం ఉంటే అనారోగ్యం దూరం కావాలంటే సాక్షాత్ ధన్వంతరి నామగా భగవంతుడే దాన్ని దూరం చేస్తాడు. విశేషంగా మనకు జ్ఞానం కావాలంటే వేదవ్యాసుల వారు ఉన్నారు. మనకు ఏదైనా భయభీతులు ఉన్నాయనంటే నరసింహస్వామి ఉన్నారు. అందరూ కూడా వాళ్ళ
వాళ్ళు ఇట్లా ఉద్భవమైనారు. కాబట్టి ఈ విధంగా ఆయన ఈ 4-5 రూపాలతోని ఇక్కడ ఈ ఇందూరు నగరం లోపల అందరినీ కూడా ఆ భగవంతుడికి అనంతమైనటువంటి రూపాల లోపల అనవరుణీయాన్ మహత్వమయ్యాన్, అణువు కంటే అణువైనాడు భగవంతుడు, మహత్తు కంటే మహత్తు అయినాడు. ఎప్పుడైతే అమృత మథన కాలం లోపల స్వామి తాము ప్రాదుర్భూతమైనారో అమృత మథన కాలం లోపల ఎప్పుడైతే అమృత మథనం చేసేటప్పుడు ఒక్కసారి ఆ శిఖరం నుండి ఒక్కసారి ఆ పెట్టుకున్నటువంటి కిరీటం యొక్క కాంతి కనిపించిందట. ఆ కాంతి ఎలా ఉన్నదనంటే అది నక్షత్రాల్లాగా కనిపించిందట. ఇంకా కొంచెం పైకి లేవగానే అది ఒక రత్నంలాగా కనిపించింది. దాని తర్వాత ఆ ముఖ కమలం ఏ విధంగా ఉన్నదంటే నిండు చంద్రుడి యొక్క ముఖం ఏ విధంగానైతే నిండుగా ఆహ్లాదకరంగా ఉంటుందో ఆ విధంగా ఆహ్లాదకరమైనటువంటి నిండు ముఖం గలవారు ఆ యొక్క కపోల గాత్రాలన్నీ కూడా తిలా పుష్ప సమాకార. ఆ ముక్కు ఎలా ఉన్నదేనంటే ఆ యొక్క ధన్వంతరి నామకుడి యొక్క ముక్కు చాలా కొచ్చనైనటువంటిది. తిలా పుష్పం ఏ విధంగానైతే కొచ్చగా ఉంటుందో ఆ విధంగా కొచ్చనైనటువంటి ముఖము. తర్వాత ఈ యొక్క కపోలాలు ఏ విధంగా అంటే నిండు అయినటువంటి యొక్క చెంపలు, తర్వాత దంత దాడిమ బీజవత్. ఈ విధంగా ఆ యొక్క దంతాలు ఎలాగున్నాయనంటే దానిమ్మ గింజల లెక్క ఆ యొక్క దంతాలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ విధంగా మనోహరమైనటువంటి సుందరమైనటువంటిది ఆ దేవతలకే మోహం కల్పించేటటువంటి ఆ యొక్క ధన్వంతరి నామక భగవంతుడు అమృత కలశాన్ని తీసుకొని వచ్చేసి ఈ ఇందూరు నగరం లోపల పెట్టి అందరినీ కూడా ఈ ఇందూరు నగరమే కాదు ఇక్కడ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల వాళ్ళందరినీ కూడా తాను ఉద్ధారం చేస్తున్నాడని ఈ 2 వాక్యాల లోపల చెప్పినారు. విశేషంగా మహాస్వాముల వారి చేత పరమహంస పరివ్రాజకాచార్యులైనటువంటి శ్రీమన్ మూలమహా సంస్థానం ఉత్తరాది మఠాధీశులైనటువంటి శ్రీ 8 శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి చేత ఇక్కడ ప్రతిష్ఠింపబడినది అని అంటే దాంట్లో విశేషమైనటువంటి ఆ యొక్క సన్నిధానం అనేటటువంటిది ఉంటుంది. ఎందుకొరకంటే అర్చకస్య తపోబలాత, అర్చకుడి యొక్క తపస్సు బలమంతా కూడా దాంట్లోపల పెడతారు. కాబట్టి ఇది చాలా విశేషమైనటువంటిది. విశేషమైనటువంటి సన్నిధానోపేతమైనటువంటి ఈ యొక్క మందిరానికి ఎవరైతే వస్తారో వాళ్ళకందరికీ కూడా భవరోగాలని కూడా తీరిపోతాయని చెప్పినాము. శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సత్యాత్మ సమారంభాం టీకాకృత్పాదమధ్యగాం శ్రీమదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం. జగదౌషధ ధన్వంతరి భగవాన్ की జై. ధన్వంతరి భగవాన్ పాత్వపత్యాత్. నానాటికి సమాజంలో మనం ఆచరిస్తున్నటువంటి పాపాలు, వాటి యొక్క ఫలితంగా పొందుతున్నటువంటి దుఃఖాలు, వీటన్నిటికీ ఒక పులి స్టాప్, ఒక కామ పెట్టాలంటే ఎలా అని చెప్పి ఆలోచించి శ్రీమద్ ఉత్తరాది మఠాధీశులైన జగద్గురువులు శ్రీమన్ మధ్వాచార్య మూల మహాసంస్థాన అధీశ్వరుడు శ్రీ 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 సత్యప్రమోద తీర్థ కరకమల సంజాతులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు తమ శిష్యగణం యొక్క ప్రార్థన మేరకు మన ఇందూరు పట్టణంలో అద్భుతంగా శాస్త్రోక్తమైనటువంటి విధి విధానాలతో ఈరోజు జగదౌషధ ధన్వంతరి భగవాన్ యొక్క ప్రతిష్టను తమ దివ్యమైన అమృతహస్తముల చేత కావించారు. ఇదందరి సౌభాగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి శాస్త్రంలో చెప్పి ఉన్నారు. ఎంత సంపదలుంటేవి, ఎన్ని గుణాలుంటేవి, ఎన్ని దోషాలుంటేవి, ఎన్నో వస్తువులు ఉండేవి, కానీ వాటిని భోగం చేయడానికి మనకు కావలసింది ప్రధానంగా ఆరోగ్యము. అలాంటి ఆరోగ్యప్రదాత అయిన ధన్వంతరి భగవాన్ యొక్క ప్రతిష్టాపన మహోత్సవం ఈరోజు జరిగింది. సుమారుగా ఉదయం 5 గంటల నుండి ప్రారంభించిన ప్రతిష్టాపన విధి విధానాలు 2-3 గంటల పాటు అద్భుతంగా కొనసాగాయి. దాంట్లో భాగంగా నేత్రోన్మీలనము,
బలి కార్యక్రమము, దాని తర్వాత ప్రాణప్రతిష్ఠ, 25 కలశాభిషేకము, స్నపన కార్యక్రమం, పంచామృతాభిషేకాలు, దివ్యంగా స్వామివారికి మహాభిషేక మహోత్సవం, వస్త్రధారణ, ధూపదీప నైవేద్యాలు ఇవన్నీ కూడా స్వామివారు స్వయంగా వారుండి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో సుమారుగా వందల మంది భక్తులు, వేల మంది భక్తులు పాల్గొన్నారు, ధరించారు. మరి భగవంతుని యొక్క అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే అభ్యచ్చుతో గురుద్వారా అంటారు. భగవంతుడే నేరుగా వచ్చి మనల్ని అనుగ్రహించడం. గురువుల ద్వారా, బ్రాహ్మణుల ద్వారా, పెద్దల ద్వారా భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తుంటాడు. మరి అలాగే ఆ ధన్వంతరి రూపైన భగవంతుడు తాను అనుకుంటే సర్వత్ర వ్యాప్తుడైనా కానీ అంతటా ఒక క్షణంలో రావచ్చు. కానీ అలా కాదు, గురువుల ద్వారా ఇక్కడ ప్రతిష్టాపించబడి ఈరోజు మనందరినీ అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహించాడు అంటే భగవంతుడు తనంతట తాను వచ్చేశాడు, గురువుల చేత ప్రతిష్ఠింపబడ్డాడు. ఇంతతో మాత్రం సరిపోదు. మరి ఒక గొప్ప వ్యక్తి మన గ్రామానికి, పట్టణానికి వస్తే మనం వెళ్ళి కలుస్తాము. ఆయన యొక్క అనుగ్రహాన్ని లేదా ఆయన దగ్గర ఏదైనా పని కావాలంటే మనం ఆయన దగ్గర వెళుతుంటాం. అలాగే సాక్షాత్ జగదౌషధుడైనటువంటి, జగత్తుకు ఔషధుడైనటువంటి ఆ భగవంతుడే, ధన్వంతరి నారాయణుడే మన ఇందూరు పట్టణానికి వచ్చినప్పుడు అలాగే చూసి ఊరుకోకుండా కనీసంగా ఆయన యొక్క దివ్య దర్శనాన్ని మనం చేసుకోవాల్సినటువంటి కనీసమైన కర్తవ్యం మనకుంది. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రతిష్టాపన మహోత్సవం జరిగింది. ఇందూరు భక్తవాసులందరూ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8-9 వరకు జరిగేటువంటి అర్చనా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. లేదా తర్వాత అయినా కానీ వచ్చి స్వామివారి యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావచ్చు. మఠంలో ఆ వ్యవస్థ ఉంది. వచ్చి రోజు భగవంతుడిని దర్శించుకొని ఆ దివ్యానుగ్రహాన్ని పొందాలని చెప్పి కోరుతున్నాం. ఈ సందర్భంలో ఈ గ్రామానికి సంబంధించినటువంటి, పట్టణానికి సంబంధించిన మాధ్వ భక్త బృందము, విశ్వముత్తమ మహాపరిషత్ చాలా అద్భుతమైనటువంటి సేవలు గాయించింది మన నీలకంఠరావు గారు. దాంతోపాటు అనేక గృహస్థులు కూడా స్వామివారి యొక్క దివ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. అనేక చుట్టుముట్టు ప్రాంతాల్లో ఇంకొక విశ్వముత్తమ మహాపరిషత్ సంబంధించినటువంటి మన రవికిరణ్ గారు, రామాచారి గారు, అక్షోభ్యాచారి గారు, అంతేకాకుండా మఠం యొక్క దివాంజీ గారైనటువంటి పండిత శశిధరాచారి గారు, వీళ్ళందరూ స్వయంగా ముందుండి ఈ దివ్య కార్యక్రమాన్ని జరిపించారు. ఇక ముందు జగద్గురువులైన మహాస్వాముల వారు, శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారు తాము నిత్యం ఉపాసన చేసే శ్రీ మూల సీతా సమేతుడైన మూలరామచంద్రదేవుని యొక్క పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాని తర్వాత విశేషంగా భగవత్ ప్రసాదము, తప్తముద్రాధారణ, ఇవన్నీ కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. భక్తులందరికీ కూడా ఆలయం తరపు నుంచి, మన శ్రీమఠం తరపు నుంచి, ఉత్తరాది మఠం తరపు నుంచి అధికృతంగా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులను తెలియజేస్తున్నాం. నిజామాబాదు చుట్టుముట్టు ప్రాంతంలో ఉన్న భక్తులందరూ కూడా రోగ రుజినాలకు దూరమవుతూ ఆరోగ్యాన్ని మహాభాగ్యంగా పొంది సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో కూడి ఉండాలని చెప్పి మఠం తరపు నుంచి ఆశీర్వదిస్తున్నాం. శ్రీ సత్యాత్మతీర్థ గురు మహారాజుకి జై. అంతేకాకుండా ఈ సందర్భంలో K6 ఛానల్ వారు కూడా ఈ కార్యక్రమానికి విశేషంగా దోహదపడుతూ ప్రతి కార్యక్రమాన్ని కూడా లైవ్ రికార్డింగ్ రూపంలో భక్తులందరికీ వారి వారి ఇళ్లలో ఉన్నా కానీ ముట్ట చెప్తున్నారు. ఇది గొప్ప కార్యం. ఎందుకంటే ఇంత కార్యక్రమాలు జరుగుతుంటే ప్రజలకు తెలియాలంటే మధ్యలో మీడియా అంటారు కదా, ద్వారా అని, సంస్కృతంలో ద్వారా అంటారు. అంటే మధ్యలో ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి ఎవరంటే విశేషంగా ధార్మిక కార్యక్రమాలు చాలా ఛానల్స్ ఉన్నాయి. కానీ K6 ఛానల్ వారు మేము ఓకే అని, మీరు ఏది చెప్తే దానికి ఓకే. కే అంటే ఏంటి, మనం వాట్సాప్లో పెడుతుంటాం. కే అంటే ఓకే అన్నట్టు. అంటే మీరు అయ్యగారు మీరు చెప్పింది ఓకే, తప్పక వస్తాము, ధార్మిక కార్యక్రమానికి మేము ముందుంటాం, మఠానికి సేవ చేస్తామన్నట్టుగా ముందుండి కార్యక్రమాన్ని వాళ్ళు లైవ్గా చూపించారు. అంతేకాకుండా ప్రజలకు ముట్ట చెప్పారు. వాళ్ళందరికీ కూడా అందులో పనిచేసే ప్రతి వ్యక్తులకు, డైరెక్టర్ నుంచి ఆరంభించి యజమానుల తరఫు నుంచి అందరికీ కూడా, విశేషంగా ఒక చిన్న పని చేసే వ్యక్తి వరకు కూడా అందరికీ శతమానం భవతి. జై శ్రీరామ్.